అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమన శైని. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను. మేము వైకుంఠ ఏకాదశి రోజైతే టెంపుల్‌కు వెళ్ళలేదండి. అంతకు ముందు రోజైతే టెంపుల్‌కు వెళ్ళాము. ఏ టెంపుల్ అంటే చిక్క తిరుపతి. చిక్క అంటే చిన్న తిరుపతి. అంటే మన మెయిన్ తిరుపతి ఎలాగో సేమ్ అలాగే ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం మొక్కులు తీర్చుకోలేని టైంలో అయితే ఇక్కడికైతే వచ్చి మొక్కులు తీర్చుకుంటారట. చూడండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మేము వెళ్ళే దారిలో ఇటుక బట్టీలు ఇలా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేచర్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా ఇలా అంతా లేక్ కానీ గ్రీనిష్ కానీ చాలా అంటే సూపర్ గా అనిపించింది. ఆ టైంలో మరి ఇంకా అప్పుడప్పుడు మంచు ఉంటుంది కదా మార్నింగ్, మాకైతే చాలా నచ్చింది. మా పిల్లలైతే రాలేదు ఆ రోజు టెంపుల్ కి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇంకా మా వారు నేనైతే టెంపుల్ కు వెళ్ళాము. ఇంకా రేపు వైకుంఠ ఏకాదశి, మనం అంతా జనాల్లో దైవ దర్శనం అనేది చాలా కష్టము. ఈ రోజు అయితే దేవునికి దర్శించుకొని వద్దామని చెప్పేసి టైం కుదుర్చుకొని మరి వెళ్ళాము. చాలా సార్లు వెళ్ళాము బట్ ఈ టెంపుల్ కి, కానీ వ్లాగ్ అయితే తీయలేదండి, అస్సలు కుదరలేదు. ఇంకా రేపు వైకుంఠ ఏకాదశి, అది చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వ్లాగ్ తీయాలని చెప్పేసి అయితే నేనైతే టెంపుల్ కి వెళ్ళి మరి ఇంకా కష్టపడి వ్లాగ్ అయితే తీసి ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మీతో షేర్ చేసుకోవాలనే ఈ వ్లాగ్ అయితే చేశాను. ఇక్కడైతే నిజంగా చెప్తున్నాను కదా, పొలాల్లో కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ తోటలే ఎక్కువగా పెడతారు. మనలాగా అయితే మన సైడ్ అయితే పత్తి అలా ఉంటుంది కదా, అలా ఎక్కువ ప్రిఫర్ చేయరు. మొత్తం వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్ని. ఇంకా మేము అలా వెళ్తూ ఉన్నాము. ఇది టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగిందంట. అంటే 2000 సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అట. ఇది మాకొచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది టెంపుల్ మా ఇంటి నుండి. ఇంకా ఇదంతా మేము గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే వచ్చేసామండి. ఇది గుడి ముందు ప్రాకారము. ఇప్పుడు సీజన్ కదా, ఇవన్నీ ఆనపకాయలు కందికాయలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ గుడి ముందు అయితే కొంతమంది అమ్ముతున్నారు. నేనైతే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళాను. ఇదంతా గుడి యొక్క సరౌండింగ్స్. మనకి ఇదంతా ఇది ఏంటి టెంట్ అని చెప్పేస్తే రేపు వైకుంఠ ఏకాదశి కదా, ఇంకా ఈ రోజే అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేశారు. ఇది గుడి ప్రాకారం అయితే రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ అయింది. ఇది నిజంగా అండి 108 ఫీట్స్ అయితే ఉంటుందంట ఖచ్చితంగా. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యత ఉందో. మెయిన్ ఈ టెంపుల్ తమిళనాడు కర్ణాటకకు మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజలైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ కి విజిట్ చేస్తారంట. చాలా అంటే చాలా నమ్మకంతో కలిగిన దేవుడు అని. ఇంకా నవదంపతులు అయితే పెళ్లి అవ్వగానే ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ అట ఇది. ఇక్కడ అంత నమ్ముతారట. ఇదంతా ఏంటి రెడ్ డ్రెస్ రెడ్ శారీస్, ఇది ఏ దీక్ష అనుకున్నాను నేను. నాకు ఏ డౌట్ అని వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అడిగేస్తాను. ఒక ఆవిడని అడిగితే అయితే ఇది శక్తి అమ్మవారి దీక్ష, ఒక 45 డేస్ అలా 3 మంత్స్ అయితే వేసుకుంటారని చెప్పింది. అప్పుడు నా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా మేము అలా టెంకాయ అలా దేవుడికైతే అన్ని తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదంతా గుడి పక్కన అయితే స్ట్రీట్ షాపింగ్స్ కూడా ఉన్నాయి. నాకు చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి. మా అమ్మ వాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు జాతరకి అలా తీసుకెళ్లేవారు. అలాంటి మంచి మంచి మెమోరీస్ అయితే ఇప్పుడు చాలా తక్కువైపోయాయి మన పిల్లలకి. ఇదంతా గుడి గోపురం ధ్వజస్తంభం ఉంటుంది. గుడికైతే 2 వేస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ ద్వారం అండి. ఇంకా మేము అలా లోపలికైతే వచ్చేసి ఇక్కడంతా ఇంకా కాలు అలా వాష్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఈ రోజే ఇంకా చాలా పోలీస్ బందోబస్తు అలా చాలా ఉన్నారు టెంపుల్ ముందు వచ్చేసి రేపటి కోసము. ఇలా మంచి 2 ఎలిఫెంట్స్ తో అయితే మనకు ఎంటర్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా చెక్కారో కదా శిల్పి వాళ్ళు. అంత అంటే అంత ఇంపార్టెంట్ ఈ టెంపుల్. మేము చాలా ఒక 10 టైమ్స్ విజిట్ చేసాము బట్ వ్లాగ్ తీయడం అయితే కుదరలేదు. ఇంకా వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత గురించి కూడా ఇంకా అంత బాగుంటుంది ఈ టెంపుల్ అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ తీసానండి నిజంగా. ఇంకా అక్కడ చెప్తున్నాను కదా, పోలీస్ వాళ్ళైతే ఫోన్ నాట్ అలౌడ్, వీడియోస్ అయితే అసలు తీయొద్దని ముందే చెప్పారు. నేను అందుకే అని చెప్పేసి గుడి సరౌండింగ్స్ అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే వీడియో తీశాను. విగ్రహాన్ని అయితే తీయలేదండి. అంత స్ట్రిక్ట్ గా చెప్పినప్పుడు తీయడం కూడా తప్పు కదా. ఇంకా నేను ఇలా వెళ్తూ ఉన్నాము.
మీరొక్కసారి గుడి కానీ, గుడి సరౌండింగ్స్ ఇదంతా ఒకసారి వీడియో చూసుకుంటూ, నేను ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేస్తాను. మీరు అస్సలు బోర్ కొట్టదండి. అంత ఇంట్రెస్ట్‌గా ఉంటుంది స్టోరీ అయితే. మీరొక్కసారి కాన్సంట్రేషన్‌తో మంచిగా వినండి. ఇది ఏంటంటే మన మహాభారత కాలం నాటి కాండవ దహనం కథ నుండి అయితే ఈ టెంపుల్ ఉందట. ఆ టైంలో ఉండి అంత పురాతనమైనదనమాట ఈ టెంపుల్. అయితే ఇక్కడ తక్షకుడు, మాయాసురుడు అనే ఇద్దరు మంచి స్నేహితులట. వాళ్ళు తక్షకుడు వచ్చేసి సర్పాలకు రాజు అట. అయితే తక్షకుడు ఇంద్రుడికి ప్రియమైన శిష్యుడట. అంటే మన తక్షకుడు ఏం చేశాడంటే ఆ వనంలో ఓన్లీ సర్పాలు నేను మాత్రమే ఉండాలి, మానవులకు చోటు ఉండకూడదని ఇంద్రుడి దగ్గర ఒక వరం తీసుకుంటాడంట. అప్పుడు ఇంద్రుడు జలరహితమైన వనంగా చేస్తాడంట. అంటే జలరహితం అంటే నీరు అనేదే ఉండదు, ఓన్లీ మానవులు ఉండరు, మీరు మాత్రమే ఉంటారని ఒక వరం ఇస్తాడంట. అప్పుడు పాండవులు ఏం చేస్తారంటే ఈ వనంని అంతా మన రాజ్యంలో ఏర్పాటు చేసుకొని మన ప్రజలకి ఇదంతా ఇవ్వాలి అని చెప్పేసి పాండవులు ఆ వనం మీద యుద్ధం ప్రకటిస్తారట. అప్పుడు తక్షకుడికి కోపం వచ్చి ఇంద్రుడికి అంటాడంట, నువ్వు నాకు వరం ఇచ్చావు కదా మానవులకు చోటు లేదని చెప్పి, కానీ మరి ఇప్పుడు ఎలా అని అంటే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే అర్జునుడితో, ఇంకా నువ్వు అలా చేయకూడదు అని చెప్పేస్తే, నువ్వు ఒకవేళ నువ్వు నిజంగా ఒప్పుకోకపోతే నీతో కూడా నేను యుద్ధం చేస్తాను అని ఇంద్రుడు అర్జునుడికి అంటే, అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ఇంకా అగ్నిదేవుని సహాయంతో ఆ వనాన్ని అయితే దహిస్తాడనమాట. అప్పుడు ఇంద్రుడికి బాగా కోపం వచ్చి వర్ష రూపంలో ఆ అగ్నిదేవుని అంతా హతమారుస్తాడట. అప్పుడు ఇంద్రుడు అర్జునుడి మధ్య బాగా యుద్ధం జరుగుతుంది. ఇంకా ఇంద్రుడు ఏం చేస్తాడంటే వజ్రాయుధాన్ని అర్జునుడి మీదకి వదులుతాడట. అంత శక్తివంతమైన వజ్రాయుధానికి అర్జునుడు కూడా శక్తివంతమైన దివ్య అస్త్రాన్ని ఇంద్రుడి పైకి విసురుతాడు. అప్పుడు వజ్రాయుధము, దివ్యాస్త్రము రెండు కూడా చాలా శక్తివంతమైనవి. అవి ఒకవేళ ఢీకట్టుకున్నాయనుకోండి మన సమస్తం అంతా అంతరించిపోతుందని చెప్పేసి వెంటనే శ్రీకృష్ణుడైతే ప్రత్యక్షమయ్యి ఇంకా మన సుదర్శన చక్రాన్ని అయితే వదులుతాడంట. అప్పుడు ఆ రెండు ఆయుధాలు అంటే వజ్రాయుధము గాని దివ్యాస్త్రము రెండు కూడా శాంతిస్తాయన్నమాట. అప్పుడు తక్షకుడు చాలా గాయపడి ఉంటాడు కదా. ఇదంతా మన మహాభారతంలో సీజన్ 1లో అయితే ఉందండి. మన ఎపిసోడ్ 97, 98 అయితే చూడండి, మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది స్టోరీ అంతా. ఒకసారి నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, ఒక్కసారి అది వెళ్ళి చూస్తే మాత్రం చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఆ స్టోరీ నుండే ఈ టెంపుల్ అయితే తీసుకున్నారట. అంత మంచిది స్టోరీ అయితే ఉంది ఈ టెంపుల్ కి, ఈ ప్రత్యేకత. కానీ ఇక్కడ స్వామివారు పూజారి ఉంటారు కదా, ఆ పూజారిని అడిగి తెలుసుకున్నాను నేనైతే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరో భార్య భర్తలు 100 సంవత్సరాలైతే హోమం చేశారట. ఆ 100 సంవత్సరాలు హోమం అలా కాలుతూ ఉంటుంది కదా, అగ్నిదేవుడు అయితే అర్జించిపోతాడంట. అంటే చాలా నీరసించిపోతాడట ఇక్కడ. అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే తన బలాన్ని కోల్పోయి బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్ళి, నా బలమంతా పోయింది, నాకు ఏదైనా వరం ప్రసాదించని బ్రహ్మదేవుని అయితే కోరుకుంటాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఓకే నువ్వు కాండవ దహనాన్ని దహించు, అప్పుడు నీ బలం నీకు వస్తుంది అని చెప్తే అగ్నిదేవుడు కాండవ దహనాన్ని దహించుతూ ఉండగా అక్కడున్న సమస్త జీవులు అయితే అంతరించిపోతాయంట. అంటే అందులో ఉన్న తక్షకుడు కూడా గాయపడతాడు. అప్పుడు తక్షకుడు అగ్నిదేవుని శపిస్తాడట, నీ బలము నీ అన్ని కూడా ఇంకా తొలగిపోతాయని ఒక శాపం అయితే పెడతాడంట. ఎవరు? తక్షకుడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంకా నీరసించిపోయి అప్పుడు బ్రహ్మదేవుని మళ్ళీ వేడుకుంటాడంట, మొర ఆలపించుకుంటాడు, నా బలం ఇంకా పోయింది, నన్ను తక్షకుడు శపించాడు అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నీ శ్రీమన్నారాయణుని తపస్సు చేసి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు, అప్పుడు నీ బలం నీకొస్తుంది అని. అప్పుడు అగ్నిదేవుడు ఈ టెంపుల్లో అయితే విష్ణువు మహాలక్ష్మిని అయితే ప్రతిష్ఠిస్తాడట. అంటే విష్ణువు మహాలక్ష్మినే ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి పద్మావతిగా అయితే వెలిసారంటండి. అంత ప్రాముఖ్యత ఉంది ఈ టెంపుల్ కి. అసలు నేను ఇంత స్టోరీ చెప్తున్నానంటే ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన ఈ టెంపుల్ ని చోళులైతే మొత్తం పూర్తి చేశారట ఈ టెంపుల్ ని. ఇదంతా ద్రావిడ శైలిలో అయితే ఉందట అండి టెంపుల్. అంత ఇంపార్టెంట్ అంట ఈ టెంపుల్ ప్రాముఖ్యత. మన ప్రసన్న అభయ వెంకటేశ్వర స్వామిగా అయితే వెలిసాడ
ఉంటారంట ఇక్కడ స్వామి. మేము ఇలా అన్ని అయితే స్వామి నుంచి తెలుసుకొని మా మనసు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంత ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ కి మేము విజిట్ చేసాము, ఏ జన్మ పుణ్యఫలమో అనిపించింది మాకు. నిజంగా మంచి పాజిటివిటీ అయితే వచ్చింది. ఇంకా అలా బయటకు వచ్చి ఇలా కొన్ని స్ట్రీట్ షాపింగ్స్ కి అయితే మేము తిరుగుతూ ఉన్నాను నేను. ఇదిగోండి మా పిల్లలు రాలేదు కదా, వాళ్ళకి సర్ప్రైజ్ గా కొన్ని టాయ్స్ అయితే తీసుకెళ్ళాను. నేను కూడా నాకు కొన్ని కావాల్సిన వస్తువులు అయితే అలా కొన్ని తీసుకున్నాను. నాకు నిజంగా అండి చిన్న షాప్స్ అయినా ఇక్కడిక్కడైతే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని ఐటమ్స్. ఇంకా అందుకే అన్ని చూసి అలా అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ నిత్య అన్నదానం కూడా ఉంటుంది మనం ఎప్పుడు వెళ్ళినా. ఇంకా మేము ఆ రోజు మంచిగా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ప్రసాదం తినేసి ఇంకా అలా వెళ్ళాము. రేపటి కోసం అయితే లడ్డూలు అలా అన్నదానంలో అయితే ఇంకా చాలా అరేంజ్ చేశారు. అక్కడ కూడా వీడియో అయితే తీయలేదు, కొంచెం అయితే తీశాను నేను. ఇదండి నా స్టోరీ. మీకు ఒకవేళ క్లియర్ గా అర్థం కాలేదనుకోండి మళ్ళీ చెప్తున్నాను. మహాభారతం 97, 98 ఎపిసోడ్స్ అయితే చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. కొంతమందికి ఇలాంటి పురాతనమైన స్టోరీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కదా, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఇలా ఎలా అరేంజ్ చేశారు, ఇలా కొన్ని విషయాలైతే మంచిగా తెలుసుకోవాలని ఉంటుంది. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ అయితే చేశాను. ఇదిగోండి ఇలా మంచి విగ్రహాలు ఇలా అన్ని అరేంజ్ చేశారు, బాగున్నాయి. మొత్తము స్ట్రీట్ షాపింగ్ అయినా అన్ని ఐటమ్స్ అయితే మంచిగా అనిపించాయి నాకు. ఇదంతా చూడండి, మేము వెళ్ళేటప్పుడు లేదు కదా, రేపటి కోసం ఎలా అరేంజ్ చేశారో. అంటే ఎంత అసలు రేపు ఎలా జరుగుతుందని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మేము మిస్ అయిపోతామేమో, రేపు వచ్చినా బాగుండు అనుకున్నాను. కానీ రేపు ఇంత ప్రశాంతంగా వీడియో అయితే తీయలేదండి, అందుకే ఇంక ఈ రోజు అయితే వచ్చాము. ఇంకా ఇంతేనండి, మా పిల్లలు రాకుండా ఫస్ట్ టైం మేము టెంపుల్ కి విజిట్ చేయడము. నాకైతే ఒక సైడ్ హ్యాపీ, ఒక సైడ్ కొంచెం లోన్లీ ఫీలింగ్ ఉంది వారు రాలేదని. కానీ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, ఇంకా మేము వచ్చినా వాళ్ళ కోసమే కదా మనం మొక్కుకునేది. ఇదంతా గుడి లాస్ట్ సరౌండింగ్స్ అండి. మేమైతే ఇలా ఇంకా ఎగ్జిట్ అయిపోయాము గుడి నుండి. ఇదేనండి నా లాగ్. నా లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ వ్లాగ్ పెట్టాను కదా, మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి మీ అన్ని కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ చూసి మీ అందరూ కూడా ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దేవుణ్ణి అయితే మనసులో తలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.